అబ్బా ఈ ఫ్యాన్ తిరుగుతలేదు ఇట్లా సపరేట్గా కూలర్ ఏసాలో బుక్ చేస్తా మొత్తం చల్లగా ఉంటది ఇదంతా. ఆ పని చేయాలి రాకేష్ గారు. పేపర్ అని చదువుతా. పేపర్ ఉంటే 2 గంటల కరెంట్ కట్టు. అబ్బా కరెంట్ కట్టదు ఎట్లా? నాకు ఈ ఫ్యాన్ తిరగానే. ఓ గిర్ర గిర్ర మంద స్పీడ్ లో తిరుగుతాంది కదా ఫ్యాన్. ఫ్యాన్ ఖరాబ్ అయి 10 రోజులు అవుతుంది. అది చేపిద్దామన్న సోయేమన్నా ఉన్నదా? ఏం చెత్తనో ఏమో నీ చెత్త కగ్గిదాలుగా పెట్టా. ఏం మనిషి ఏమో వచ్చి ఏంటే కుక్కలో కొడతాను. నీకేం తెలిసే? ఒళ్ళుకు 70 వచ్చినాక చల్లగా గాలత్తా అంటే ఇసుక చల్లగా తాగుతుంది. నీకేం తెలిసే? ఆగరా అదే నాలుగు తీసుకుంటా. అవు గూట్లున్న రాయని తీయ సాత కాదు కానీ గేట్లున్న రాయని తీస్తాడట. ఈ ఖరాబ్ అయిన ఫ్యాన్ చేయించడానికే పైసలు లేవు కానీ ఇంకేసి అని వస్తాడట. మొగోడు అసలు నా గురించి నువ్వు ఏమనుకుంటావే? మొన్న మల్లిగానే పెళ్ళాన్ని కుడకపోతే ఊపిరి చచ్చిండే. ఇస్తావు మందాడోళ్ళకి అందరికి ఊపిరి వసుకుంటుంటావు. నన్ను మాత్రం పట్టించుకోవు కదా. నువ్వేమో పంది లెక్క అంటున్నావు. నాకు నిద్ర పడతలేదు. ఇగో నువ్వేం చెప్తావో నాకు తెలియదు. ఫ్యాన్ కొంటావా, కూలర్ కొంటావా, ఏసీ కొంటావా? నా ఒంటి మీద చెమట సుక్క గారిందనుకో ఏడికి అడిగి చెక్కుతా ఏమనుకుంటాను. నీ అబ్బా దీనికి బాగా అవుతాందిరా. ఏసీ అన్నా కొంటా లేకపోతే ఏమైనా ఉంచుకొని తీసుకొని వస్తాయి. మాలదక్క వచ్చిందండి వయ్యారి. ఓ మై గాడ్ చాలా ఉడకబోతాను. మాలదక్క చాలా సెకలు ఉన్నారా నీలో? ఓ నువ్వేనా చెల్లె? మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నక్క. నువ్వు మంచిగా ఉన్నావా? మంచిగానే ఉన్నా గాని ఈ చేతులు ఇదేంది? ఏమో పట్టుకొని వచ్చినావు. ఎండలు బాగా కొడుతున్నాయి కదక్క. ఇంట్లో ఉన్న ఏసీని ఎమ్మడి పెట్టుకొని తిరగలేము కదా. అందుకే మా ఆయన నాకు ఈ ఫ్యాన్ కొనిచ్చిండు. అసలు ఏ ఎండలు బాగా కొడుతున్నాయి. మీ ఇంట్లోనే ఇంత వేడిగా ఉన్నది. వామ్మో చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఏసీగా ఉన్నారానే? అవునక్క. మా హాల్లా, కిచెన్ లా, ఆఖరికి మా బాత్రూమ్ లో కూడా ఏసీనే ఉన్నది. సర్లే. ఎప్పుడన్నా మీ ఇంటికి రావచ్చానే? అబ్బా వద్దక్క, కరెంటు బిల్ ఎక్కువ అవుతుంది. పెద్ద మాట అన్నాడు సరాడు. నేను పోతేనే దీనికి కరెంటు బిల్ ఎక్కువ వస్తుందట. అబ్బా ఆ ఊహ ఎంత బాగుందో. బాత్రూమ్ లో కూడా వేసినట్ట. అక్క ఏమైంది అక్క? అఖిల నువ్వు గీడ చేస్తానువే. నువ్వు ఇంట్లో కూడా చల్లగా ఉండాలని బాత్రూమ్ లో కూడా ఏసీ పెట్టించు కదే. ఇక్కడ ఫ్యాన్ కూడా తిరుగుతలేదు. గీళ్ళ ఇంటికి వచ్చి నువ్వే చేస్తాను. ఇట్లా ఎండకొస్తే నీ అన్నం ఖరాబ్ అవుతుంది. ఇంటివా. ఏం లేదండి, మనము బాత్రూమ్ లో కూడా ఏసీ పెట్టించుకుందామని ఈ అక్కకి చెప్పనీకి వచ్చిన గంతే. ఇప్పుడు నా కడుపు చల్లబడ్డది. చాల్తీ నడుగా. అవునే విజయ్ అన్న, మీ ఇంట్లో పంకల ఫ్యానే లేకపోయే గసంటిది 2 ఏసీలు ఎట్లా పెట్టించినావన్నా? మొగోడు మోతవారైతే ఏసీ అందమ్మా, డీసీ కూడా పెట్టుకోవచ్చు. ఎట్లా కాదే పాయిగానలా 3 ఏసీ ఎట్లా పెట్టించినావని విచిత్రం అవుతుంది. నేను నీ మొగలు లెక్క బర్రె లెక్క తిని పంటలేను. కడికి పోతానా? అది సరే గాని ఎంతసేపే గీడని ముచ్చట్లు. మనము ఇంట్లో ఏసీలు పెట్టుకున్నది ఈ రేకుల కింద ఉడకపోతున్నది మారడానికి. కానీ ఇంట్లో పోయి చల్లగా బందాం నడు. సరే అండి, మీరు వాదండి, నేను వస్తా. తొందరరా. సరే. అవునక్క, గింత పొద్దున్నే గింత ఉడుకుతాంది. మరి రాత్రి ఉడకపోతలేదా అక్క? మరి రాత్రి ఎట్లా పండుకుంటారు అక్క మీరు? మాకు 2 ఏసీలు ఉన్నా కూడా మస్తు ఉడకపోతుంది. నీకు ఉడకపోతలేదా అక్క? సరే అక్క, నేను పోయి వస్తా. ఏసీలో పండుకోవాలి. ఈ వాడలా నా ఇజ్జమానం అంతా పోతుంది. అరే సాయిగా ఇక నీతోడు కాదురా, ఆ సీన్ గానే పిలిపించుకుంటా. నాకు అర్థం కాలేదు సార్. వచ్చినావా? అగో మంజు, మీ ఆయన గిరి చేయరాదా? ఎట్లా నెగులుతానవో ఏమో. నేను చేస్తా. ఏమని చెప్పాలి, ఎట్లా అని చెప్పాలి నా బాధ? చెప్పు సీను. నా మొగుడు ఎట్లయినా ఎత్తలేడు, అందుకే నేను పిలిచిన. అగో మంజు, నువ్వు ముంజకాయ లెక్క మంచిగా ఉంటావు. అయినా కూడా నీ మొగడు నిన్ను పట్టించుకుంటలేడు. నీ బ్యాడ్ లక్.
నేను చేస్తాను మంచిగా చేస్తా. ఏ నీ ముచ్చట పక్కన పెట్టి మొదలు పెట్టిగా పెడతా, పెట్టడానికి కదా వచ్చింది. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? అగో నా పెళ్ళం గొంతు వినబడుతుంది ఏంది? ఇక అవుతుంది బయట. అయ్యో మెల్లగా సీను. మెల్లగానే చెప్తా. అద్దు సీను. మెల్లగానే చెప్తా. నేను 10 ఏళ్ళ వాటి చేసేది ఇదే. బా నేను చెప్పేది ఏను సీను, మళ్ళీ ఏమన్నా అవుతుంది. ఏం చేస్తావా? నేను చెప్తానరా. అరే సీనుగా నన్ను ద్రోహం చేస్తావా నువ్వు? నిన్నేం ద్రోహం చేసిండ్రా? ఫ్యాన్ రిపేర్ చేసిన. అరే నువ్వు కాంటు పని చేస్తావు అనుకున్నా కానీ నా ఫిజిల్ ఇస్తావు అనుకోలేదు నేనైతే. అరే పిచ్చి కుక్క ఇట్లా కరిచిందారా నీకు? పొద్దున్న లేస్తే నాతో తింటావు తిరుగుతావు. ఈ ఫ్యాన్ ఖరాబ్ అయింది వచ్చి రిపేర్ అయ్యారా అంటే చెప్తున్నావు కదరా. అవులా అనుకున్నావు. అరే సీనుగా ఇంతసేపు నువ్వు ఫ్యాన్ రిపేర్ రారా? మరి ఇంకేమనుకున్నావు సీనన్న? నువ్వు పోయే మా తోటి పని ఉన్నది, నువ్వు అన్నా. సరే ఏంది అంటే ఏమంటాను? అది కాదే. ఏమనుకున్నావు? మనిషివా పశువా? కడుపు అన్న తింటావా గడ్డి తింటావా? పని ఏమంటేనేమో సాత కాదు, చేస్తా అని వచ్చినేమో పేర్లు పెడతావు. ఏం మనిషివి దాయి? చెప్పి చెప్పి నా గుండెంత నొస్తుంది, నాకు యాచ కడుతుంది, నాకు చచ్చిపోతుంది సాయి. అసలు నాకు నువ్వేం చేసినావు చెప్పు. ఏం చేయాలి నీకోసం నేను? నా మీదకి ఎందుకు పంకెత్తాను సాయి? పొద్దు నుంచి అన్నం లేకుండా ఫ్యాన్ చేపిస్తానని మనుషులు పిలిపిస్తే నా మీదకే కోపానికి రాబడుతుంది. ఇప్పుడు నేను ఏమంటాను? నేను ఏంది తినలేదా? ఏ రాంది లేవు నేను తిన్నా కదా కడుపునిండా. అట్లా కాదు సాయి, నువ్వు మందిలో నా ఇజ్జత్ ఇస్తాను, నన్ను బాగా చేస్తాను, అందరు ఇంటికి వచ్చి నన్ను ఏమని చేస్తారు. నువ్వు నన్ను మోసం చేస్తాను సాయి. అవునా? ఏమైంది? ఎందుకు తిడతాను ఇంతగానో? ఫ్యాన్ కాకపోతే ఏసీ పడుతుందని చెప్పినా కదా. ఏడవకు. నువ్వు ఏసీ తీసుకొచ్చే కన్నా ఉన్నావు. నా ఇంటి పక్కన అఖిల 3 ఏసీలు పెట్టించుకున్నారట. బెడ్రూమ్ లో పెట్టిరట, కిచెన్ లో పెట్టిరట, ఆఖరికి వస్తే బాత్రూమ్ లో కూడా పెట్టిరట. మరి మననే పెట్టుకుందాం. ఏందమ్మా ఈ డిస్టర్బెన్స్? బయట బాగా ఉక్కబోతుంది, ఎండ కొడుతుందని బెడ్రూమ్ లో ఏసీ వేసుకొని చల్లగా వండుకుంటే మీ డిస్టర్బెన్స్ అక్కడ దాకా వినబడుతుంది. అట్లా నీకారా? నీకు నీకా? అవునరా? మజాక్ చేస్తున్నావు. అరే నీకు ఏసి ఉంటే ఏసీ వేసుకొని మనం సక్క నువ్వు ఇప్పుకోండి అంతే తప్ప నువ్వు చూడకు. నాకు నా పిల్లలకి మన గొడవ అయితే నీకెందుకురా? అవునరా, నాకు ఏసీ ఉన్నది కాబట్టి లుంగి లేబట్టుకోనమాట, లుంగి ఇప్పుకోనమాట, ఏమైనా వేసుకోనమాట. నీకు ఉన్నదారా ఏసీ? నీ బొందరా, నీ బొంద. అరే నువ్వు పాశమైన పాపే 3 రోజులు దాకా ఫ్రిడ్జ్ పెట్టుకొని నువ్వు సెకండ్ ఏసీ తీసుకొచ్చి ఆవిడ పెట్టి నాకు ఖరీదుతావా? నువ్వు నాకు నా పిల్లలు పెడతావా? అరే నా ఇంట్లో ఆ మాత్రం సెకండ్ హ్యాండ్ ఏసీలోనే ఉన్నాయిరా. నీ ఇంట్లో ఫ్యాన్ కన్నా దిక్కున్నదారా నీ ముఖానికి? అరే నా పెళ్ళే పెద్ద ఏసీ రా, ఉఫ్ అని పెద్ద గడపడుతుంది, ఉఫ్ అని. దొంగ సచ్చినోడా. అరే ఎండలకు రేకుల కింద పాపం వీళ్ళు ఎట్లుంటారు. 2 రోజులు ఏసీలో మా ఇంట్లో వండుకోబెడదామని నేనొస్తే నువ్వు అన్న మాటలకి కనీసం నా ఇంటి గడప కూడా దాటిర్రా. మంచిగా వాళ్ళ ఇంట్లో ఏసీ కింద వండుకుందాం కదరా. తీసుకుపోతాను వచ్చిన వాళ్ళను ఇష్టం వచ్చిన మాటలు నీకు నోటి బాగా